హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను గింజలు బాగా ముదిరిన చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఈ విధంగా ఉంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు చిక్కుడుకాయలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఒక కాయని 2 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చిక్కుడుకాయలు మనకు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ను వంపేసుకోవాలి. మన కుక్కర్ లిడ్ని రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా ఒప్పుకుంటే వాటర్ మొత్తం వచ్చేస్తుంది. లేకపోతే ఏదైనా స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవచ్చు. ఇందులో ఉన్న గింజలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉడికితేనే మనకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కంటిన్యూస్గా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీల పొడిని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. మనం చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, మసాలాలకు సరిపడా ఇప్పుడు వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ చిక్కుడుకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.